నమస్కారం ఫ్రెండ్స్. ఈ సంవత్సరం మనందరికీ సవాళ్లతో కూడిన ఒక సంవత్సరంగా మిగులుతుంది. కొత్త ఛాలెంజెస్కి ప్రిపేర్ కావడానికి ఈ సంవత్సరం మన కోసం ఎదురు చూస్తుంది అని న్యూ ఇయర్ రోజే మీ అందరి భయపెట్టించే పని చేశాను. నేను మీ అందరినీ అప్రమత్తం చేసే లాంటి పనులు ఎందుకు చేస్తుంటాను? మనము ఊహించినంత స్మూత్గా లైఫ్ ఉండబోదు అని తెలుసుకున్న నేను నా కుటుంబ సభ్యుల్లాంటి మీ అందరినీ అంటే ఏకోసాన అంటే నిర్లక్ష్యానికి గురి కాకుండా నా మాటగా మీ అందరినీ అప్రమత్తంగా ఉంచి మీ స్థాయిల్లో తగిన చర్యలు తీసుకుంటారు అని ఒక మంచి భావనతోనే మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పకుండా 2026 మీ అందరికీ ఛాలెంజెస్తో కూడిన ఒక గుణపాఠంతో కూడిన సంవత్సరంగా ఉండబోతుంది అని మీ అందరినీ ఆ రోజే అప్రమత్తం చేశాను. న్యూ ఇయర్ రోజు చాలామంది బాధపడి ఉంటారు, కొంతమంది తిట్టుకొని ఉంటారు, కొంతమంది నేను నెగిటివ్ మనిషినని బాగా ప్రచారం ఉంది కాబట్టి ఈయన ఇలాగే మాట్లాడుతుంటారు అని అనుకొని ఉండవచ్చు. కానీ ఫిబ్రవరి ఎండ్ వరకే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో మీ అందరూ తెలుసుకొని ఉంటారు. నేను ప్రతి విషయము నాకు తెలిసింది అట్లీస్ట్ ఒక 60% అయినా మీతోని షేర్ చేయాలి అనే ఒక భావన, దృఢమైన భావన నాకు కలిగి ఉంటుంది. ఛానల్ వీక్షకులు నాకు తోబుట్టులు లాంటి వాళ్ళు, ఛానల్ వీక్షకులు నా సోషల్ లైఫ్ని మళ్ళీ ఎన్హాన్స్ చేసిన వాళ్ళు. లేకపోతే నేనెవరో మీరెవరో. లక్కీగా ఒక ఛానల్ తీశాను, దాంట్లో మీరందరూ మీ వంతుగా కృషి చేసి ఛానల్ని ఈ స్టేజ్కు తీసుకొని వచ్చారు. చాలామంది ఫైనాన్షియల్గా ఆదుకొని ఈ ఛానల్ని ఈ స్టేజ్లో ఉంచారు. అందరికీ కృతజ్ఞతలు. ఈ కృతజ్ఞత భావము మాటలకే పరిమితం కాకుండా నేను తీసుకుంటున్న చర్యల్లో కొన్ని చర్యలు అంటే నేను ఫెయిల్ కావచ్చు, పాస్ కావచ్చు, కానీ నేను అవలంబిస్తున్న విధానాలను కొన్నైనా మీరు అవలంబించి గట్టెక్కుతారనే ఒక దృఢమైన భావన నాలో ఉంది. రియల్ ఎస్టేట్ వైపు లక్షల డబ్బులు వృధా కాకుండా చూడగలిగాను. బహుశా అవి కూడా మీరు అనుభవించి ఉంటారు, ఇప్పుడు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. నేను మాట్లాడేటప్పుడు చాలా నెగటివ్ పర్సన్గా, చాలా కుంచిత భావంతో మాట్లాడుతుంటాను. ఎక్కడ పోయినా డిప్రెషన్ నింపుతూ ఉంటాను అని బాగా చలామణిలో నేనున్నాను. కానీ మీరే ఆలోచించండి, ఎవరైనా తన పేరు చెడగొట్టుకొని ఇతరులకు మంచి చేయాలి అని ఎవరు భావించరు. ఫస్ట్ తమ పేరు నిలబెట్టుకొని ఆర్టిఫిషియల్ థింగ్స్ అయినా చెప్పి బాబా అనిపించుకొని లాస్ట్కు పుట్టి మునిగినాక నేను ఊహించలేదు, నేను ఒక్కడనే గట్టెక్కాను, మీరంతా మునిగిపోయినందుకు మీకు శ్రద్ధాంజలి అని చెప్పేవాళ్ళే ఎక్కువ. కానీ నా జీవిత అనుభవాలు మీతో పంచుకోవటం వల్ల నేను ఎంతో యాక్టివ్గా ఉన్నాను. సోషల్ మీడియాలో, సోషల్ సర్కిల్లో నాకు గుర్తింపు వచ్చింది.
నా మదిలో మెలిగే విషయాలు మీ ముందర చెప్పగలుగుతున్నాను. నేను ఇంకా కొద్దిగా ఎక్కువ చేయగలను, కానీ నాకు కొద్దిగా టైం ప్రాబ్లం, ఎనర్జీ ప్రాబ్లం, ఏకాగ్రత ఉండదు. కాబట్టి నేను అందరినీ అవాయిడ్ చేస్తూ ఉంటాను. అవాయిడ్ చేసినందుకు నేను మీ అందరినీ వదిలిపెట్టాను. నాకు తట్టిందల్లా వీడియో రూపంలో మీ ముందు పెడుతూనే ఉంటాను. ఈ కార్యక్రమం సాగుతూనే ఉంటుంది. నేను మీకు 2026 ఛాలెంజెస్తో కూడిన సంవత్సరం ఉంటుంది అని మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను. మనము ఇది ఒక బ్రహ్మ విద్య అనుకోవద్దు. చాలామంది చాలా విషయాలు చూశాక కూడా విస్మరిస్తూ ఉంటారు. నాకు మీకు తేడా ఏమంటే, నేను ఏ విషయమో విస్మరించను, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ప్రతి ఒక్కటి లైఫ్లో ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఉంటాను. పెద్దది చిన్నది అని చూడకుండా ప్రతి ఒక్క విషయం యొక్క ప్రాముఖ్యతను నేను జీర్ణించుకోగలను. అంటే నాకు బేషిజాలు లేవు, పట్టింపులు లేవు, హోదాలు, నా మనస్థైర్యాన్ని ఎవరిని దెబ్బతీయనియను. అంటే నేను స్టేబుల్గా ఉంటే కానీ మీ అందరికీ ఒక విషయం యొక్క లాజిక్ తెలియజేసే దాంట్లో నేను సక్సెస్ఫుల్ కాగలను. అందుకోసం ఏ డిస్టర్బెన్స్ లేకుండా నేను మీకోసం ఆలోచిస్తూ ఉంటాను. మీకోసమే కాదు, నా కోసం కూడా అదే టైంలో ఆలోచించుకుంటూ ఉంటాను. మనం ఇప్పుడు అత్యంత గంభీరమైన స్టేజ్లో ఉన్నాం. మనం బయట రోడ్ల మీద తిరుగుతుంటే మనకేం డిఫరెన్స్ కనిపిస్తలేదు. ఎందుకంటే ఎవరికి అప్రమత్తత స్లో డౌన్ కావడము, స్లోగా మూవ్ కావటము, తీవ్రంగా ఆలోచించడము, ఇతరుల కోసం టైం వేస్ట్ చేసుకోవడము ఇష్టం ఉండదు. కానీ ఇవన్నీ నాకు ఇష్టమైన పనులు. ఇంటెన్షనలీ నేను స్లోగా ఉంటా, ఇంటెన్షనలీ నేను పట్టు వీడకుండా ఒక విషయం గురించి పరిశోధన చేస్తూనే ఉంటా. అసలు ఇలా ఎనర్జీ వేస్ట్ చేయటం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? మనకు షార్ట్ టర్మ్లో ప్రయోజనాలు కనిపించవు, కానీ లాంగ్ టర్మ్లో మన మాట నెగ్గుతుంది. అంటే దాని ఆనందం యొక్క అనుభూతి వేరేనే ఉంటుంది. కాబట్టి ఆలోచిస్తున్నా అంటే అది నా కోసమే ఆలోచించుకుంటున్నా, మీకోసం మేము ఆలోచిస్తలేం. కానీ నా కోసం ఆలోచించుకున్న విషయాలు కొన్ని మీతో పంచుకుంటున్నా. మీకు సాధ్యమైతే వీటిని ఆచరించండి అని అందరికీ నా విజ్ఞప్తి మాత్రమే. ఎందుకంటే నేను ఎవరిని ఏ విషయంలో ఫోర్స్ చేసేది నాకు ఇష్టం లేదు. కాబట్టి అందరికీ తమ తమ పరిధులు ఉంటాయి. కాబట్టి నేను నా మాటగా చెప్పి వదిలేస్తాను. మిగతాది మీ వంతు మీ కృషి చేయాల్సి వస్తుంది, తప్పదు. ఈ సంవత్సరం దయచేసి మీ పిల్లలపై పెడుతున్న విద్యపై పెడుతున్న ఖర్చులను కాస్త తగ్గించుకోండి. మీరు అంటే నేను చెప్పినట్టు చేయలేరు మీరు, కానీ దయచేసి విద్యపై పెడుతున్న ఖర్చులను తగ్గించుకోండి. నేను చాలా ఇంపార్టెంట్ థింగ్ ఆలోచించి మాట్లాడుతున్నా. పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా చేయాలి అని చెప్తలేను. మీరు కాస్త డీటెయిల్గా వెళ్ళండి. పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? చాలామందికి నా తీరు నచ్చకపోతుండొచ్చు. నేను పిల్లల ఎడ్యుకేషన్లో డబ్బు మిగిలితే ఏం చేయాలి, ఒక చోట మిగిలిస్తే అది ఫ్యూచర్లో వాళ్లకు పనికొచ్చేటట్టు మనం అంటే దాన్ని స్ట్రక్చర్ చేయవచ్చు. ఇనీషియల్ స్టేజెస్లో ఇంత స్పెండ్ చేయడం వేస్ట్. నేను 2026 ఇంకా ముందు గురించి నేను విశ్లేషిస్తున్నాను, గమనించండి. నేను చాలా ఆలోచించి చెప్తున్నాను.
పిల్లల భవిష్యత్తు నేను అంధకారంలో నెట్టదలుచుకోలేదు. అంటే మీ దగ్గర డబ్బు విచ్చలవిడిగా ఉంటే పడేయొచ్చు, కానీ పడేయటం వల్ల, ఈ స్టేజ్లో పడేయటం వల్ల మీకు అణా పైసా లాభం లేదు. ఎప్పుడు డబ్బు పిల్లల ఎడ్యుకేషన్లో, పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగించాలనో అలా ఉపయోగించండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. మీరు చూస్తే మన జీవితంలో సింహభాగము రెంట్కు, పిల్లల చదువులకు పోతుంది. తిండి మూడో పార్ట్లో వస్తుంది. ఫస్ట్ రెంట్, సెకండ్ ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్, థర్డ్ ఫుడ్. కానీ మనము దీన్ని మార్చేయాలండి. ఫస్ట్ రెంట్ ఉన్నా, సెకండ్ ఫుడ్ అయితే, థర్డ్ ఎడ్యుకేషన్ అని ఉండాలి. ఇలా ఇది మారుతూ పోవాలి. ఒక్కోసారి ఏమైపోతుందంటే లాస్ట్కు ఫుడ్ ఫస్ట్, నెక్స్ట్ రెంట్, థర్డ్ ఎడ్యుకేషన్ కావచ్చు. అంటే ఈ ఈ ఈ కాంబినేషన్ ఇలా మారుతూ ఉంటుంది. మార్చాలి కూడా. నేను చాలా ఆలోచించి చెప్తున్నా. ఇన్నేళ్లుగా మీరు ఎటువంటి మిస్టేక్ అయినా చేసుకోండి, పర్వాలేదు, కానీ ఇప్పటి నుంచి ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. అయినంత అంటే తక్కువ ఫీజు తీసుకునే స్కూల్లో వేయండి. ఇంగ్లీష్ గురించి మీరు ఆలోచించకండి. బేషిజాలకు పోకండి. పిల్లల భవిష్యత్తు ఏమీ కాదు. స్కూల్పై ఒత్తిడి వేసి ట్యూషన్లు మానిపించండి. ఎందుకంటే స్కూల్ ఫీజు కట్టి మళ్ళీ ట్యూషన్ కట్టి మీరు అంత చేస్తే ఆ పిల్లవాడు 10th పాస్ కావడం పెద్ద పని కాదు. నేను కఠినాత్మునిగా కనిపిస్తుండొచ్చు, కానీ నాలో ఒక తండ్రి ఆత్మ ఉంది. నాలో ఒక మానవీయ కోణం ఉంది. ఆ మానవీయ కోణం ద్వారానే మీ అందరికీ హెచ్చరిస్తున్నాను. అప్రమత్తంగా ఉండండి. డబ్బులు వేస్ట్ చేసుకోకండి. పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టండి. మంచి దుస్తులు ఇప్పియండి. మంచి దుస్తులు అంటే వేలకు వేలు తగిలేయకండి. ఇప్పుడు నేను వేసుకున్న షర్ట్ 140 రూపీస్, 140 రూపీస్. నేను ప్యాంటు మ్యాక్సిమం 350. దానికి మించిన ట్రౌజర్ కొనను. మ్యాక్సిమం సిల్క్ కాటన్ మిక్స్, ఒకసారి షైనింగ్ క్రీమ్ కలర్ షర్ట్ వేసుకుంటా, అది 325 రూపీస్. అంటే దాంట్లో కూడా మంచిగా కనిపించచ్చు. మన యాటిట్యూడ్ పై ఉంటుంది. మనం దేనికోసం వర్క్ చేస్తున్నాం, మన గోల్ ఏమి, మనం ఎక్కడ మంచిగా కనిపించాలి, ప్రజెంటబుల్ ఎక్కడ ఉండాలి, ఎవడు మన కోసం తప్పిస్తున్నాడు, ఎవడి కోసం మనం తప్పిస్తున్నాము, ఇవన్నీ ఆలోచించవలసిన సంవత్సరం 2026. కనుకనే మీ అందరికీ నేను ఒక తమ్ముడిలా, అన్నలా నేను మీకు హెచ్చరించాను. అంటే న్యూ ఇయర్ అందరు కాంగ్రాట్స్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడంలో అర్థమే లేదు. మనకు తెలుసు 2026 అతి కఠినంగా ఉండబోతుంది. డిసిషన్స్ అన్ని మనం ఈ సంవత్సరంలో తీసుకోవాలి. నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఇంకా ఘోరంగా ఉండబోతుంది. దాన్ని ఎదుర్కోవాలంటే ఏం ప్లాన్ వేసుకోవాలి, ఎలాంటి జీవన శైలి తీసుకురావాలి మన లైఫ్లో, పిల్లలను ఎలా తయారు చేయాలి, మన ఇంట్లో ఉన్న వృద్ధులను కూడా వాళ్ళ మైండ్ సెట్ ఎలా మార్చాలి, ఉన్న డబ్బులను ఎలా సరిదిద్దుకోవాలి, డబ్బులను ఎలా పొదుపుగా వాడుకోవాలి, డబ్బులను ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఉద్యోగంలో ఏమైనా మార్పులు తెచ్చుకోవాలా, ఫ్యామిలీలో ఎవరు కూర్చొని తింటున్నారు వాళ్ళని ఎలా మేల్కొల్పాలి, వాళ్ళకి సిచ్యువేషన్ ఎలా అర్థమయ్యేలా చెప్పాలి. ఇన్ని రోజులు ఒక లైఫ్, 2026 నుంచి ఇంకో లైఫ్ లీడ్ చేయబోతున్నామని ఎలా కన్విన్స్ చేయాలి, మీకు అర్థం కాని సబ్జెక్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ పరమ ఇంపార్టెంట్, చాలా కాదు, పరమ ఇంపార్టెంట్. మనము ప్రతిదీ క్యాజువల్గా తీసుకోవడం అలవాటైపోయింది. అది మానేయాలి. ప్రతి పైసా ఇంపార్టెంట్. అంటే ఏదో కంజూస్ లాగా ఉండకూడదండి. మన ఇన్కమ్ సోర్సెస్ని పెంచుకోవాలి, ఏదో విధంగా పెంచుకోవాలి. ఫస్ట్ రోజుకు ఒక పాల ప్యాకెట్ డబ్బైనా సంపాదించాలి, మెల్లిమెల్లిగా. అందరికీ దూకమని చెప్తలేను, అందరికీ యూట్యూబ్లు చేయమని చెప్తలేను.
ఎందుకంటే నేను యూట్యూబ్ కూడా చూశాను. చాలా టాలెంటెడ్ పీపుల్ కూడా యూట్యూబ్ రన్ చేయలేక, వాళ్ళు ఇచ్చే ముష్టి డబ్బులు తీసుకోలేక క్లోజ్ చేసుకుంటూ ఉన్నారు. నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా, యూట్యూబ్ అనేది ఒక డిఫికల్ట్ మీడియం టు ఎర్న్ మనీ. డిఫికల్ట్ మీడియం టు ఎర్న్ మనీ. నాకు గూగుల్ కానీ యూట్యూబ్ కానీ ఏమాత్రం ఇస్తుంది అంటే, నేను కట్ చేయకుండా వీడియో చేస్తున్నా అండి. 40 నిమిషాల వీడియో కంటిన్యూస్గా మాట్లాడాలి వితౌట్ స్క్రిప్ట్ అంటే అది తలకు మించిన భారం. అలా చేస్తే నాకు అరాకొర డబ్బులు వస్తున్నాయి. మీరు 5 మినిట్స్ 3 మినిట్స్ వీడియో చేస్తా 10 మినిట్స్ వీడియోలో ముగించండి అంటే, వాడు 10 మినిట్స్ వీడియో చేస్తే మనకు రోజు తిరిగేసరికి 55-60 రూపాయలు ఇస్తాడు. ఒక రోజుకు 50 రూపాయలు అంటే ఒక లీటర్ పాలు కూడా రావు. అలాంటి డబ్బు తీసుకొని మీరేం చేస్తారు? నేను 40 నిమిషాలు మాట్లాడితే కానీ కొద్దిగా రెస్పెక్టబుల్ అమౌంట్ రాదు. అందరికీ 40 నిమిషాలు మాట్లాడే ఓపిక ఉండదు. స్క్రిప్ట్ ఉంటుంది, కట్స్ ఉంటాయి. కట్ చేసి దాన్ని అంతా మర్జ్ చేసి వీడియోని లోడ్ చేయాలంటే 2 రోజులు పడుతుంది. ఒక అట్లీస్ట్ 2 పడుతుంది. ఇవన్నీ ఎడిటింగ్ చేసి దాన్ని అటాచ్ చేసి ట్రిమ్స్ చేసి వాయిస్ మాడ్యులేషన్ ఇచ్చి వెనక బ్యాక్గ్రౌండ్లు చేంజ్ చేసి ఇవన్నీ చేసేదంటే 1 డే పోతుంది. రోజుకు మీకు 200-300 వచ్చినా నష్టమే కదా. 200 ఏం లెక్క. నేను కంటిన్యూస్గా కట్ లేకుండా వీడియో వేస్తే వాడు ఏదో ముష్టి డబ్బులు వాడేస్తాడు. వాడు ఎక్కడంటే అక్కడ యాడ్స్ వేసుకుంటాడు. కానీ అందరు కట్స్ చేస్తే వాడు కన్ఫ్యూజ్ అయిపోతుంది. అంటే యూట్యూబ్ అనే ఒక మంచి ఎర్నింగ్ మీడియం కూడా చాలా డిఫికల్ట్ ఫేజ్తో వెళ్తుంది. చాలామంది ఛానల్స్ డిలీట్ చేసేస్తుంది యూట్యూబ్. ఎందుకంటే టాలెంట్ లేకుండా, ముఖం చూపించకుండా పిచ్చి పిచ్చి చేష్టలేసి వాళ్ళకంతా చాలా తక్కువిస్తుంది యూట్యూబ్. మీకు కనిపించే పాపులర్ పీపుల్ అంతా వాళ్లకు చాలా తక్కువ ఇస్తుంది యూట్యూబ్. అన్ఫార్చునేట్లీ నేను అది చెప్తున్నా మీ అందరికి. ఎందుకంటే కొంతమంది యూట్యూబ్ వైపు వెళదాం అనుకుంటారు. వెళ్ళండి, కానీ కంటెంట్ కంటిన్యూస్గా క్వాలిటీతో ప్రిపేర్ చేయండి. మీ మాట వింటే వేరే వాడికి లాభం ఉండాలి, లేదా కామెడీనో ఆ టాలెంట్ ఉండాలి. అనవసరమైన డాన్సులు చేసి షార్ట్లు చేయటం అంటే ఇలాంటి ట్రిక్స్ పనిచేయవండి. యూట్యూబ్లో వస్తాయి, ఒక 20-30 రూపాయలు ఇస్తాడు, ఏం లాభం అండి? 1 మిలియన్ వ్యూస్ వస్తే 300 రూపీస్ ఇస్తాడట. అందుకోసం షార్ట్స్ లోడ్ చేయాలి, వేస్ట్. 1 మిలియన్ వ్యూకి 300 రూపీస్ ఏంది? సో నేను చెప్పేది ఏమంటే, మీకు ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి. ఎలా తగ్గుతున్నాయి అని అడగచ్చు. కాంపిటీషన్ పెరగనుంది, నిరుద్యోగ యువత పెరగనున్నారు. ప్రతి ఒక్కడు యూట్యూబ్లో వస్తాడు, ప్రతి ఒక్కడు బిజినెస్లు తీస్తాడు. కాస్త డబ్బున్నోడు వానికి తెలియని బిజినెస్లో కూడా ఎంటర్ అవుతాడు, వాడు మీ బిజినెస్లో కూడా ఎంటర్ కావచ్చు. అంటే కాంపిటీషన్ క్వాడ్రపుల్ అయిపోతుంది. నేను అందుకని చెప్తున్నా, అందరూ ఒక బిజినెస్ తీసుకోండి అని నేను 2 ఇయర్స్గా చెప్తున్నా. క్యాష్లో ఉండండి అని చెప్తున్నా, బిజినెస్ తీసుకోండి, హై క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దండి అని చెప్తున్నా. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, నేను పుట్స్ కాల్స్ అడ్డమైన డెరివేటివ్స్ చేయనని. ఇవాళ నేను చెప్పింది నిజం అవుతుందా లేదా? భారత ప్రభుత్వమే నియర్లీ బ్యాన్ చేసే సిచ్యువేషన్ తీసుకొని వచ్చింది డెరివేటివ్స్. అంటే ఎవరు మ్యాక్సిమం పుట్స్ కాల్స్ అడ్డమైన ఫ్యూచర్లు క్రూడు గీడు గోల్డ్ అంతా చేస్తారో వాళ్ళంతా కత్తెర పెడుతుందా లేదా? అంటే నేను ఇప్పటివరకు ఆ డెరివేటివ్స్ నాకు వస్తుంది, చేసిన నేను, కానీ నాకు అది చాలా రిస్కీ అనిపిస్తుంది, ఒక గ్యాంబుల్ అనిపిస్తుంది. కాబట్టి నేను ఆ డెరివేటివ్స్ జోలికి పోను. డబ్బు వచ్చినా పో, ఎందుకంటే దట్ ఈస్ సార్ట్ ఆఫ్ అంటే ఏదో పెట్టినట్టు అంతే. ఎందుకంటే ఆ ప్రీమియమ్స్ ప్రాక్టికల్గా ఉండవండి. ప్రీమియమ్స్ అంతా పెద్ద వాల్యూమ్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఆ ప్రీమియమ్స్ మనకు దక్కవు. ఆ వచ్చే అరకర డబ్బుల కోసం మనం టెన్షన్ పడేది ఎక్కువ. ఆ ఎక్స్పైరీస్ ఉంటాయి. సో నేను డెరివేటివ్స్ కూడా చేయొద్దు అని చెప్తాను. మీకు
నేను చెప్పినవన్నీ మీ కండ్ల ముందర నిజమవుతున్నాయా లేదా? కామెంట్లో రాయండి. నేను చెప్పినప్పుడు మీకు అది కాలకూట విషయంలా ఉంటుండొచ్చు. ఏంది వీనికి డెరివేటివ్స్ కూడా చేయడా? ఏం చేస్తాడు మరి? ఇప్పుడు చూసిండ్రా, భారత ప్రభుత్వమే బెంబేలెత్తిపోయింది. 97% మంది డబ్బులు కోల్పోతున్నారు స్టాక్ మార్కెట్లో, అంటే డెరివేటివ్స్లో. ఇప్పుడు నేను షేర్స్లో చేస్తా, నాకు షేర్ ఇవాళ పెరగలే అమ్మను, నెల పెరగలే అమ్మను, 6 నెలలు పెరగలే అమ్మను, సంవత్సరం పెరగలే అమ్మను, సంవత్సరంన్నర 2 సంవత్సరాలు పెరుగుతుంది అనుకోండి, అమ్మేస్తా. అంటే పెట్టుకొని కూర్చొని ఎబిలిటీ డెవలప్ చేసుకున్నా, పేషెన్స్ డెవలప్ చేసుకున్నా. అందరికీ ఆ పేషెన్స్ ఉండదు. డబ్బు పని చేయాలి అంటారు. ఎట్లా పని చేస్తుంది? దానికి కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా? దాన్ని పని చేపించే బాధ్యత మనది కాబట్టి మనం తెలివిగా దాన్ని కంట్రోల్ చేయాలి. నేను స్టాక్ మార్కెట్లో కూడా వీడియోలు ఎందుకు చేయను అంటే, ఇక్కడ అంతా బీభత్సమైన జనాలు ఉన్నారు. ఏది చెప్పిన అయినారు, ఓవర్ ఎక్సైట్ అయిపోతారు. గోల్డ్ గురించి నేను 2-3 వీడియోలు చేస్తే, నువ్వు గోల్డ్ అమ్మేయన్నావు, ఖచ్చితంగా అన్నా, ఇప్పుడు కూడా అమ్మేయట. ఎప్పుడు గోల్డ్ అమ్మాల్సిందే, ఎప్పుడు సిల్వర్ అమ్మాల్సిందే, ఎప్పుడు గోల్డ్ అమ్మాల్సిందే, ఎప్పుడు సిల్వర్ అమ్మాల్సిందే. మనమేం ఒక టన్ను సిల్వర్ లేదా ఒక క్వింటాల్ సిల్వర్ పెట్టుకొని కూర్చుంటలేం. మన దగ్గర ముద్ర నష్టం ఉన్నది ఒక 500 గ్రాములో 200 గ్రాములో 5 తొలాలో 10 తొలాలో గోల్డ్ ఉంటుంది. దానికి స్ట్రాటజీ ఒకటి. నీవు వద్దన్నావు, మేము నీ బుర్ర నీవు ఉంది కదా, ఉపయోగించు. అమ్మేది ఉండే, లేదా అమ్మకుండా ఉండేది ఉండే, మొన్న అమ్మేది ఉండే. నేను అందుకోసం ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడాను. ఎందుకంటే నేను ఇంకా నాకు బూతులు వస్తాయి. నేనేం కన్సల్టెంట్ కాదు, నాకేం కమిషన్లు వస్తలేవు. నాది నేనే కాషియస్గా ఉంటా. నాకు రాదా గోల్డ్ సిల్వర్ ట్రేడింగ్ రాదా? కమాడిటీస్ తెలియదా నాకు? ఈ డెరివేటివ్స్ నాకు రావా? పుట్టుకాలు ఎట్లా పెట్టాలి ప్లేస్మెంట్ తెలియదా? ఎందుకు చేస్తలేను? నేను 9వ క్లాస్ నుంచి స్టార్ట్ చేసిన, మీకు చెప్పినా కదా. థర్డ్ పార్టీ అకౌంట్లో ట్రేడ్ చేసుకుంటే 18 ఇయర్స్ రాగానే నా సొంత డిమాండ్ తీసుకొని దాంట్లో ట్రేడ్ చేస్తాను. కష్టపడ్డ డబ్బులే దాంట్లో పెట్టినా, పుణ్యానికి డబ్బులు పెట్టలేదు అంట. కష్ట సుఖాలు తెలుసు కదా నాకు. ఒకసారి ఇంకా కొన్ని మాట్లాడబుద్ధి అవుతుంది, కానీ అసహ్యంగా ఉందని మాట్లాడను. ఒక సిచ్యువేషన్ క్రిటికల్గా కాబోతుంది అని చెప్పే ధర్మం నాది, మిగతా చావు మీది. బట్టల్లో కూడా మీ అంతస్తుకు మించి ఖర్చు చేయకపోకండి. ఇప్పుడు ఈ షర్ట్కి కూడా కాలర్ ఉంది, బటన్స్ ఉన్నాయి, కలర్ పోతలేదు. 6 ఏళ్ల షర్ట్ ఇది, షైన్ చూసిండ్రా, 140 రూపాయలు. ట్రౌజర్ కూడా 350, 350 అంతే మ్యాక్సిమం. దానికన్నా ఎక్కువ పోనీయ. కింద ఒక కాళ్ళు కనిపించకుండా ఒక ప్యాంట్ కావాలి మనకు, ఒక శాండిల్, ఒక చెప్పులు కావాలి, అంతే. నన్ను చూసేటోడు ఎవడు లేడు, పెళ్లి చేసుకునేటోడు లేడు, మనకు లైట్ కొట్టేది లేదు, ఫంక్షన్లకు పోము. మనకేం చేయడానికి? కాస్ట్లీ బట్టలు వేసుకొని ట్యాగ్ పెట్టుకుంటామా? 1000 రూపాయలు 1500 షర్ట్ అని. నేను చూడని షర్ట్ లేదు, చూడని బ్రాండ్స్ లేవు, నేనే డిజైన్ చేసిన. నాకు తెలుసు అవి ఎట్లా తయారవుతాయి, ఎంత రేటుకి తయారవుతాయి, ఎంతకు అమ్ముతారు. నేను 150, 200 పెట్టినా చూసి చెక్ చేసుకొని, ఓపెన్ చేపించి షర్ట్ చెక్ చేసుకొని తీసుకుంటా ఎక్కడైనా మరి. అంటే నాకు డబ్బులు లేవని కాదు, నేను కన్ఫ్యూషన్ కాదు, దాని వర్త్ నాకు తెలుసు. అదే టైలర్ దగ్గర పోతే కుట్టడానికి 250, 200 తీసుకుంటాడు షర్ట్. అంటే ఇంప్రాక్టికల్ ఫెయిల్స్ వాళ్ళు. బయట 140, 150కే మంచి షర్ట్లు దొరుకుతున్నాయి, నువ్వు కుట్టడానికి 200 తీసుకుంటే. అందుకోసం మెన్స్ టైలర్స్ మూతపడుతున్నాయి, అంతంత మాత్రంగా నడుస్తున్నాయి. బిజినెస్ తీసుకోండి. బిజినెస్ ఎలాంటివి తీయాలి? మీ చేతిలో కాస్ట్ కంట్రోల్ చేయగలిగిన బిజినెస్ తీయాలి. మీకు నాలెడ్జ్ ఉన్న బిజినెస్ తీయాలి, లేదా నాలెడ్జ్ పెంచుకోవాలి. కష్టంతో ప్రోడక్ట్ని అమ్మగల ప్రోడక్ట్స్ తీసుకోవాలి, లేదా ప్రోడక్ట్ని ఎంత బ్యూటిఫుల్గా తయారు చేయాలంటే అది అలవోకగా అమ్ముడుపోవాలి.
అలాంటి బిజినెస్లు తీసుకోవాలి, చూస్ చేసుకోవాలి. అతి తక్కువ ఖర్చుతో నడిపియాలి. ఫస్ట్ రోజువారీగా నడిపియాలి, తర్వాత 3 రోజులు నడిపియాలి, వారానికి నడిపియాలి, నెలకు నడిపియాలి. నెలాఖరిలో ఈ బిజినెస్ వల్ల మీరు బ్రతకగలరా అనే ఒక అంచనా వేసుకోవాలి. అది 2వ నెలకు తీసుకుపోవాలి, 3వ నెల మళ్ళీ వెనక్కి రావాలి. 3 నెలల్లో మనకు సగటున బతికే బిజినెస్ పెరిగిందా తగ్గిందా? ఎందుకు తగ్గింది? తగ్గితే ఇలాగే తగ్గుతూ పోతే మొదటి నెలకు పోతే ప్రాబ్లం అవుతుంది. ఈ 6 నెలల కోసం ఏ ప్లాన్ వేసుకుంటాం? ఈ బిజినెస్తో బతకగలమా? ఇంకొక ఏదైనా బిజినెస్ తీయాలన్నా? కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు? వాళ్ళ తోడ్పాటు ఎందుకు లేదు? ప్రపంచం ఇంత అంటే భయంకరంగా తయారవుతుంటే వీళ్ళంతా కూర్చొని ఎందుకు తింటున్నారు? వీళ్ళని అడగకూడదా? అడగాలి. కష్టం అందరికీ అవుతుంది, కష్టం నాకు కూడా అవుతుంది, ఇప్పుడు మౌస్ పట్టుకొని ఈ ఏలు పని చేయకుండా ఈ రిస్ట్ కూడా స్టక్ అయిపోతుంది ఒకసారి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉండే ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్లో మనం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వగలము? ఎందుకంటే మన జీవితం కాబట్టి, మనం ఒక్కరే లేం కాబట్టి, మనకు ఫ్యామిలీ ఉంది కాబట్టి. మీరు గుర్తుపెట్టుకోండి, రాబోయే సంవత్సరాలలో మీరు కడుపు నిండా తినగలరా లేదా? ఇది ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి. మా బాబు డాక్టర్ కావాలి, మా బాబు ఇంజనీర్ కావాలి, అలాంటివి పెట్టుకోకండి, అలాంటివి పెట్టుకోనే కండి. మా బాబు డిగ్రీ వరకు చదవాలి లేదా ఇంటర్ వరకు చదవాలి, చాలు. ఇంటర్ తర్వాత ఏం చేయాలి? టాలెంట్ ఉంటే పై చదువులు చదివించే తాహత ఉంటే చదివించాలి, లేదా ఇంటర్ తర్వాత పనిలో చేర్పిస్తే వాడు డిగ్రీ స్టేజ్కి వచ్చే వరకు నెలకు బాగానే సంపాదించే స్టేజ్కి వస్తాడు. వాడికి కొద్దిగా సీరియస్నెస్ వస్తుంది. అంటే చాలామంది నా మాట నమ్మరు. ఒక 5 ఏళ్ళు అయినాక ఫలానా రోజు ఒక ఆయన చెప్పిండే, అప్పుడు విషంలాగా ఉండే, మన ఈగో అంత హర్ట్ అయ్యింది, కానీ కరెక్టే చెప్పిండు ఆ రోజు, ఈయన ఏం చెప్పిండు అనుకుంటా. అన్ని విషయాలు అంతే కదా. ఇప్పుడు నేను చెప్పినప్పుడు అంత విచిత్రంగా ఘోరంగా నీచంగా అనిపిస్తుంది. తర్వాత వరల్డ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను కూడా కష్టాలు భరిస్తున్నా. ఇప్పుడు వరల్డ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంటే మాకేం భూములు లేవు, ప్లాట్లు లేవు, ఆస్తులు లేవు, పాళ్ళు లేవు, బంగారం లేదు, వెండి లేదు, ఏం లేదు. ఇదొకటి భూమి మీద పుట్టించి దీన్ని ఉపయోగించి తిప్పి 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 జీవితం సాగిస్తున్నాం. అంటే మీరంతా దురదృష్టం ఏం లేదు కదా. మీకు ఎక్కడో భూములు ఉంటాయి, ప్లాట్లు ఉంటాయి, మీ అమ్మ నాన్న ఇంత బంగారం జమ చేసి ఉంటారు, కట్నాలు వచ్చి మాకు కట్నాలు కూడా లేవు. కట్నం మీద బతుకుదాం అంటే కట్నం కూడా లేవు. బాబాన వాళ్ళకి కట్నాలు ఎవడిస్తాడు? ఒకసారి అదే అనిపిస్తుంది, ఏం బతికి కట్నం అని వస్తుంది అంటే కట్నం కూడా రాదు. కట్నం ఎట్లుంటుందో తెలియదు. అందరు కోట్ల రూపాయల లక్షల రూపాయల కట్నాలు, బైకులు తీసుకుంటారు, నాకు కట్నం అంటేనే తెలియదు చక్క. అంటే ఒకటి మనం రియలైజ్ చేసుకోవాలి, ఈ ఈ యుగంలో మనను కాపాడేవాడు ఎవడు లేడు అనుకోనే ముందు పోవాలి. హైదరాబాదులో ఇప్పుడు పెద్ద సునామీ రాబోతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఇన్నేళ్ళు దాదాపు 9-10 ఏళ్ళ నుంచి చాలా ఆర్టిఫిషియల్గా బతుకుతున్నాం. చూసి రాతలు. మన జీవితం అనే ఎగ్జామ్లో మనం చేసింది ఏమంటే చూసి రాసి పాస్ అయ్యాం. ఇదే తెలంగాణ సంస్కృతి అని చెప్పాను. మనకు అడ్డగోలుగా మాట్లాడడం, నీవు అనడం, ఇది మన సంస్కృతిగా మారిపోయింది. తెలంగాణ సంస్కృతి అంటే ముక్క చుక్కాట, తెలంగాణ సంస్కృతి అట, అది మర్యాద అంట. ఏం బాస్, తెలంగాణలో గంజి లేకుంటుండే, ముక్క చుక్క సంస్కృతి అట.
అసలు ఎక్కడ తీసుకోపోతున్నారు? తెలంగాణని ఏమనుకుంటున్నారు? నిజం, అదే నిజం ఉన్నా మనం కొద్దిగా అంటే ఆలోచించి మాట్లాడాలి. తెలంగాణ సంస్కృతి ముక్కా చుక్కాట. చచ్చిపోయిన వాళ్ళ ఇంట్లో అందరూ మందు తీసుకుపోవాలంట, బాటలు తిని తాగి రావాలన్నట్టు. ఏందది? మనం పిల్లలకి ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తాం? తెలంగాణ సంస్కృతిని వివరించాము అంటే చచ్చినప్పుడు ముక్కా చుక్కాతో మొదలుపెట్టి అక్కడ ఎంజాయ్ చేసి వచ్చేదే తెలంగాణ సంస్కృతి. ఎవరింటికి వచ్చినా ముక్కా చుక్క. ఏందది? ఎవరైనా తెలంగాణ సంస్కృతి ఏమంటే ముక్కా చుక్క అంటే ఎంత గలీజ్గా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉన్నారండి, ఏ పండగ అయినా ఏ బ్రహ్మోత్సవాలైనా సాయంత్రం ఏం చేస్తారు? ఆ స్టేజ్ డ్యాన్సులు పెడతారా? గలీజ్ గలీజ్ పాటలు పెట్టి గలీజ్ గలీజ్ డ్యాన్సులు చేస్తారు, అవునా కాదు? కానీ ఆంధ్ర వాళ్ళు మీ సంస్కృతి ఏమండి అంటే మేము భక్తి పారవశంతో మునిగిపోయి ముగ్గులు వేసి మా అదేమంటారు గంగిరెద్దుని ఇన్వెస్ట్ చేసి అంటే భక్తి గురించి ప్రసాదాల గురించి వాళ్ళ రాష్ట్రం గురించి చెప్పుకుంటారు. కానీ ఈవినింగ్ కాగానే మేము ఐటమ్ సాంగ్స్ వేసుకొని అందరు ఫ్యామిలీతో సహా ఇట్లా చూస్తుంటారు ఆంధ్రాలో. ఆ స్టేజ్ మీద గలీజ్ గలీజ్ అన్ని ఇప్పుకొని ఇట్లా ఇట్లా చూపిస్తుంటారు, అందరు చూస్తుంటారు. అది వాళ్ళ సంస్కృతి అని చెప్పుకోరు. చూడండి, వాళ్ళు తెలివి అంటే అది. మన ఈడియట్స్కి అసలు తెలంగాణ సంస్కృతి అంటే అడ్డగోలుగా మాట్లాడడం. నీవు పోయినావా, నీవు వచ్చినావా, గాడిదని నీవే, పందిని నీవే, మనిషిని నీవే, పెద్ద మనిషిని నీవే, చిన్నోడిని నీవే, లాస్ట్కు ముక్కా చుక్కాట. ఏందది? చెప్తే చప్పట్లు కొడుతారు, నిజమే నిజమే కమెంట్ బడపాలి ఎక్కడ. బ్రహ్మోత్సవాలకు కూడా మాంగ్లీ సాంగ్లు పెట్టారు, బాయిలోనే బల్లి పలికి. బ్రహ్మోత్సవాలకు బాయిలోనే బల్లి పలికే సాంగ్ ఏంది? లాస్ట్కు మనం ఆంధ్ర వాళ్ళు అయిపోతున్నామే ఏంది? బ్రహ్మోత్సవాలకు ఏం పెట్టాలి? వెంకటేశ్వర స్వామి చాలా ఉన్నాయి కదా పాటలు, పెట్టాలి, అప్పుడనే పెట్టాలి. ఆ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హైదరాబాద్లో బాయిలోనే బల్లి పలికే, బాయిలో ఏంది? బాయిలోన బల్లి పలికేంది? వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఏంది? లాస్ట్కు ముక్కా చుక్క అయింది. ఎక్కడ పోతున్నాం మనం? ఉంటే అన్ని చెప్పేయాలా? తెలంగాణ సంస్కృతి అంటే వాడు అన్ని చోట వెళ్తాడు, తెలంగాణ వాళ్ళ ముక్క చుక్క నా కొడుకులాంటి. అయ్యి ఇజ్జత్ బాయ్ సోమరిపోతు అని ఫేమస్ మనం, హయ్యెస్ట్ మందు కన్జంప్షన్లో ఫేమస్. ఇక ముక్కా చుక్క తెలంగాణ పరిభాషలో మన సంస్కృతి అంటే ముక్కా చుక్కానా? మీరే కమెంట్ బాక్స్లో పెట్టండి. అంటే ఉండొచ్చు కొంతమందికి, కానీ కేసీఆర్ చెప్పినట్టు ప్రతి ఎవడు వస్తే వాళ్ళకు మర్యాద ఇవ్వాలంటే మందు చేపిస్తాడట. ఏంది? తినడానికి గంజి లేదు, మీసాలకు సంపంగాను అన్నట్టు వాడు చెప్పుడు, వీళ్ళు ఫాలో అవ్వడు. నేనేం చెప్తున్నా అంటే ప్రాక్టికల్ రియాలిటీస్ని మీరు గుర్తుపట్టండి. మనకు వస్తున్న ఇన్కమ్కి మనము వారానికి ఒకసారి దాగాలన్నా, నెలకోసారి దాగాలన్నా, నెలకోసారి మటన్ తెచ్చుకోవాలన్నా, వారానికి ఒకసారి మటన్ తెచ్చుకోవాలన్నా, ఎన్నిసార్లు బిర్యానీ తినాలి, పిల్లలకు ఏ స్కూల్లో వేయాలి, వాళ్ళకు సంవత్సరంలో ఎన్నిసార్లు బట్టలు ఇప్పియాలి, వాళ్ళ బర్త్డేలు ఘనంగా చేయాలన్నా, ఇంటి పట్టును చేసుకోవాలన్నా, ఎన్నిసార్లు తిరుపతికి శ్రీశైలం యాత్రలకు పోవాలి, ఎన్నిసార్లు చార్ధామ్ యాత్రలకు పోవాలి, ఎన్నిసార్లు పోయి హోటల్లో తినాలి, ఎన్నిసార్లు రిలేటివ్స్ ఇంటికి పోయి రావాలి. ఇవన్నీ తగ్గించుకోవాలి. ఆ భూమిని విడిచి సాగు చేస్తున్నానంటారు కదా తెలుగులేము, అట్లుంది మన పరిస్థితి. మనం భూమి మీద ఉండాలి, మనం భూమిపుత్రులు, ఆకాశ దేవతలు కాదు మనం. ప్రతి దీంట్లో కూడా చెడు సంస్కృతులు ఉంటాయి, అదే మన సంస్కృతి అని చెప్పకూడదండి, దయచేసి చెప్తున్నా. నేను తెలంగాణ పుట్టి పెరిగినా, నేను చూసిన అన్ని ఎన్నో యాసలు వచ్చు నాకు తెలంగాణలో, ఆంధ్ర యాసలు, కన్నడ, తమిళ్, కొన్ని భాషలు మస్తు వస్తున్నాను నేను అనుకొని చెప్తున్నా. నిజాం సంస్కృతి కూడా తెలుసు, మేమంతా ఓల్డ్ సిటీ.
ఆ? ఇప్పటికే మన అలవాట్లను మార్చుకున్నాం. హోటల్లో చూస్తే ఎట్లా కూడా ఉంటుంది, ఇల్లు చూస్తే 1 రూమ్ కిచెన్ ఉంటుంది. వాడు పోయి పెద్ద హోటల్లో 1000 రూపాయలు 1200 బిల్ చేస్తాడు, ఇంటికి వస్తే రూమ్ రెంట్ ఇవ్వడానికి చస్తుంటాడు. ఇది ఎక్కడ సంస్కృతి? ఇది ఎక్కడ సాంప్రదాయం? ఇది ఎక్కడ అలవాట్లు? మార్చుకోవాలి కదా, తప్పేముంది? ఉన్న విషయాన్ని అంగీకరించి మన జీవితాలను సరిదిద్దుకుంటే తప్పేముంది? పిల్లల కోసం, భవిష్యత్తు కోసం చేయాలంటే ఇలాంటి పనులు చేయాలి. వానికి పెద్ద స్కూల్ వేస్తా, పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ వేస్తా, అప్పు సొప్పు చేసి యూఎస్కి పంపిస్తా, ఆయనకు తొడ్డిస్తాడు, ఆ తొడ్డును పట్టుకొని జీవితం అంతా లింగులిటికని తిరగాలి. ఏంది ఇది? నీ లైఫ్ న్యూ స్ట్రక్చర్ డిజైన్ చేసుకోవాలి. ఎవడో తెలంగాణ సంస్కృతి ముక్క చుక్క అనగానే అందరు రాగానే ముక్కలు చుక్కలు చేస్తే లాస్ట్కి బొక్కలు కూడా మిగిలవు, బొక్కలు చీకాల్సి వస్తాయి ఆయనకు. అంటే నేను మీ అందరికీ మీ భాషలో చెప్తున్నా, ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి కాస్ట్, రాబోయే రోజుల కోసం మనం ఎలా ప్రిపేర్ అయిపోవాలి. ఇప్పుడు హైదరాబాదులో మనం 2.5 yearsకి చెప్తున్నాము, ఈ విల్ బికమ్ ఎ గోస్ట్ సిటీ అని. లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉంటాయి. ఎవడు కాదు కాదు లేవు అబద్ధాలు ఏం నడవవు. 3.5 లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. 5 లక్షల పైచీలకు ఫ్లాట్లు ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఖాళీగా ఉన్నాయి. మొత్తుకొని చావండి మీరు, ఇది నిజం. నేను చెప్పినా కదా, బ్యాంకులో నేను కొన్ని ఎంక్వైరీలు చేసిన, హోమ్ లోన్ డిపార్ట్మెంట్, వాళ్ళు గజగజ వణుకుతున్నారు. వాడు పోర్ట్ఫోలియోలో 80% ఈ హోమ్ లోన్స్ అన్ని సాఫ్ట్వేర్ వాళ్ళకే ఉన్నాయి. ఇప్పుడు అవి ఎట్లా రాబట్టాలి, జామ్ ఉన్నదా ఊడిందా అని ఎప్పుడు ఎంక్వైరీ, థర్డ్ పార్టీతోనే ఎంక్వైరీలు చేపిస్తున్నారు. ఊడింది అంటే వీళ్ళే పోతున్నారు, పోయి ఈఎంఐ కట్టకపోతే వాడు చెప్తున్నాడు జాబ్ పోయినట్టు. కొంతమంది తమ దగ్గర ఉన్న డబ్బులు కట్టి మెయింటైన్ చేస్తున్నారు, జాబ్ పోయింది మెయింటైన్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళని పట్టుకుంటున్నారు. మీ జాబ్ పోయింది కదా, మళ్ళీ ఎట్లా నెక్స్ట్ 3-4 months ఈఎంఐ ఎట్లా? తెలంగాణ సంవత్సరం బడ్జెట్ ఇప్పుడు డిఫాల్ట్ కాబోతున్నాయి. అంటే దాదాపు 3 లక్షల కోట్ల వర్త్ హోమ్ లోన్స్ డిఫాల్ట్ కోసం రెడీగా ఉన్నాయి. ఇది ఏ డిస్కషన్లో రాదు. ఏఐ సమిట్లు, ఫ్యూచర్ సిటీ, గ్లోబల్ సమిట్, రేడియల్ రోడ్లు. మన జీవితం ఎక్కడ పోతుంది? ఆ రేడియల్ రోడ్లు వేసుకుని ఏం చేయాలి? 20 ఏళ్ళ ముందే ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేసి ఏం బీక్కోవాలి? హైటెక్ సిటీ అక్కడ 8,000, 9,000, 10, 12,000 గజం ఎస్ఎఫ్టీ పెట్టి ఫ్లాట్ ఎందుకు తీసుకోవాలి? ఆ రెంట్లు ఎందుకు కట్టాలి? జీవితంలో సోబర్నెస్ అనేది లేదు. సోబర్గా ఉండాలి, మామూలుగా ఉండాలి. ఎమర్జెన్సీలో డబ్బు ఇది చేసుకునేటట్టు ఉండాలి. రేపు రాబోయే ఛాలెంజెస్ కోసం రెడీ కావాలి. ఏఐ ఫస్ట్ దెబ్బతీసేది సాఫ్ట్వేర్ లింక్డ్ సెక్టర్, రియల్ ఎస్టేట్ చైన్ సెక్టర్స్ అన్నీ మొత్తం డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయిన మ్యాన్ పవర్ అంతా మార్కెట్లోకి వస్తుంది, కాంపిటీషన్గా మారుతుంది. 1,000 మంది, లక్షల మంది పెట్టుబడులు బిజినెస్లో పెట్టి నష్టపోతారు. అది డెట్ ఒకటి తయారవుతుంది. దానివల్ల సహజంగా కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది మనతో జరగకూడదు, మనం సేఫ్గా ఉండాలంటే కొద్దిగా ఓపికతో వినాలి, కొద్దిగా ఓపికగా ఉండాలి. తల్లిదండ్రులుగా మనకే ఓపిక లేకపోతే పిల్లలకి ఏమి నేర్పిస్తాము?
ఫస్ట్ పిల్లలు అసహించుకుంటారు, ఎటువంటి నా తండ్రి, ఎటువంటి తల్లి, ఆ, ఈ బతికైనా మాకు ఇచ్చేది. కానీ ప్రపంచం చూసి తిరిగి వచ్చాక వాళ్ళకి తెలుస్తుంది మన తల్లిదండ్రులు మన కోసం ఎందుకు ఇంత కఠినంగా ఉన్నారు. దయచేసి నేను చెప్తున్నా కదా, ఈ హౌసింగ్ సెక్టర్ మాత్రం మీరు ముట్టడానికి పోకండి. అట్లీస్ట్ 60% పడిపోతుంది, ఖచ్చితంగా పడిపోతుంది. ఇప్పటికే పడ్డది, బయట వాడు కక్కలేక మింగలేక ఉన్నారు అందరూ. మనం ఆల్రెడీ 2.5 years నుంచి రియల్ ఎస్టేట్పై వివిధ రకమైన వీడియోస్, నిజాలు ఎలా గక్కియాలనో మొత్తం గక్కిచ్చేసినాం. ఇప్పుడు స్పెషల్గా దాన్ని దెబ్బ కొట్టేది ఏం లేదు. చచ్చిన పామును దెబ్బ కొట్టితే మన ఎనర్జీ వేస్ట్. మనం జస్ట్ మెన్షన్ చేయాలి, రియల్ ఎస్టేట్ అంటే పుట్టి మునుగనుంది. ఇవ్వడికి ఆర్టిఫిషియల్ బూస్ట్ ఇవ్వద్దు. ఏమండి నేను ఇలా ఇన్వెస్ట్ చేశాను, ఇలా అమ్మాను అంటే ఈ చెవిలో వినాలి, ఈ చెవిలో చిడిచిపెట్టాలి. అది దాంట్లో ఎంత నిజం ఉంది మనకు అందరికీ తెలుసు. తాతల ఆస్తి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి అంతే. మన ఆస్తి మనకి ఇప్పుడు అమ్ముకుంటే డబ్బులు రావు. మనం ఇప్పుడు ఆ ఆస్తిలో డబ్బులు కూడా పెట్టద్దు. కష్టం అనిపించినా, నష్టం అనిపించినా డబ్బులు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. 6 నెలలు టైం ఉంది. 6 నెలల తర్వాత ప్లాట్లు, ల్యాండ్లు కొనండి. కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్ జోలికి పోకండి. దయచేసి చెప్తూ, ల్యాండ్ రిఫార్మ్స్ వస్తున్నాయి, మీరు చూసినారు కదా. ఇప్పుడు సర్వే నంబర్లు పోతున్నాయి, ఒక పిన్ నంబర్ వస్తుంది. అంటే రిఫార్మ్స్ వస్తున్నాయి, వెయిట్ చేయండి. సేఫ్ ప్రాపర్టీస్ కొనండి. డిజిటల్ మ్యాపింగ్ అయినా పక్కా ప్రాపర్టీస్ కొందరుగానే ఆగండి. డబ్బులు ఏం ఆవిరైపోతలేవు. అందరు ఉంటే ఖర్చు అయిపోతుంది అనే ఒక రాంగ్ కాన్సెప్ట్ మనలో తూర్చిండ్రు. డబ్బులు ఉంటే ఖర్చు అయిపోతాయి. ఎట్లయిపోతాయి? నీ మైండ్ కంట్రోల్ లేకపోతే నీ ఎన్ని డబ్బులు సంపాదించినా మాయమైపోతాయి. నీవు అనుకోకుండా నీ జేబులోంచి ఎవడో కొట్టుకోపోతాడా రోజు. దయచేసి ఈ ఫేక్ ప్రిన్సిపల్స్ని వీడండి. 10 మంది ముందు మర్యాద ఇవన్నీ పోయినాయి. మొత్తం బట్టలు కూడా తీస్తుంది ఇప్పుడు. అది మనం కాపాడుకోవాలి, మన బట్టలు మన దగ్గర ఉండాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇంకా నేను రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టి దాన్ని డబుల్ చేస్తా, ఈ రింగ్ రోడ్ వల్ల, ఆ రింగ్ రోడ్ వల్ల, ఈ రైల్ రోడ్ వల్ల అవుతాయి, నార్సింగ్లో పెడితే పీర్సింగ్ అవుతుంది, ఇవన్నీ ఏం కావు. అయిపోయింది, పని అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది. క్యాష్ ఇస్ కింగ్. నేను చెప్తూనే ఉన్నా, క్యాష్లో ఉండండి, అది ఎటువైపు అయినా డైవర్ట్ చేయొచ్చు. నా మాట ఇప్పటికైనా విస్మరించకండి. మీ అందరి మంచి కోరు చెప్తున్నా. 2026 అతి భయంకరంగా ఉండబోతుంది. సీరియస్గా ఉన్న వాళ్లకు, ఇంకా పట్టించుకునే వాళ్లకు రాబోయే రోజులు కాల్చి కడ్డీ వాత పట్టినట్టు ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఆర్తనాదాలు వేరే ఉంటాయి, అప్పుడు మనం సేఫ్గా ఉంటాం. కాబట్టి ఆ ఆర్తనాదాలు ఇప్పుడే వినగలగాలి. మన జీవితాలను ఇప్పుడే కొద్దిగా మార్చుకోగలిగితే బతికి బయటపడే అవకాశాలు ఉన్నాయి అని తెలియజేసుకుంటూ, మీకు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, ఎంత గట్టి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కాస్త జాగ్రత్తగా ఉండండి. మోసాలు కూడా భారీగా జరగబోతున్నాయి. ప్రతిదీ ఆన్లైన్ చేయకండి. డబ్బు కొంచెం క్యాష్ మీ దగ్గర ఉంచుకోండి, కొంత గోల్డ్ ఉంచుకోండి. అప్రమత్తంగా ఉండండి. బిజినెస్ తీసే టైంకి వస్తే గోల్డ్ అమ్మేసేయండి, క్యాష్ యూజ్ చేయండి. మీకు డౌట్ రాగానే బిజినెస్ బయటకు వచ్చేసేయండి. బయటకు వచ్చేలా ప్లాన్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి. బేషిజాలకు పోకండి, ప్రాక్టికల్గా బతకండి. బిజినెస్ అంటే ప్రాఫిట్ మాత్రమే, లాస్లో కూడా వస్తాయి అని స్టార్ట్ చేయకండి. బిజినెస్ అంటే ప్రాఫిట్ కోసమే, ప్రాఫిట్ వస్తే కానీ నేను బయటపడను. ఎలా వస్తుంది అంటే ఏఐని యూజ్ చేసినట్టు మనం విజువలైజ్ చేసుకోవాలి. ఇది అమ్మితే ఇంత ప్రాఫిట్ వస్తుంది, ఇది ఇంత అవుతుంది, మనకు చాతన అవుతుందా లేదా. దయచేసి 2026ని సీరియస్గా తీసుకోగలిగితే రాబోయే 2-3 సంవత్సరాలు కూడా మనం ఒడిదుడుకులను తట్టుకొని ముందర పోగలము అని అందరినీ హెచ్చరిస్తూ, విజ్ఞప్తి చేస్తూ, మీరందరూ 2026లోనే ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకొని, ఒక బిజినెస్ ప్లాన్ వేసుకొని, రెంట్ మీద ప్రాపర్టీస్ తీసుకోకుండా ఏదైనా బిజినెస్ చేయగలనా అనే ఒక చిన్న బ్లూ ప్రింట్ తయారు చేసుకొని దానిపై కృషి చేస్తే రాబోయే 3-4
ఏండ్లు మీకు ఎక్కువ చింత లేకుండా సునాయాసంగా ఈదగలరు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.